కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కదంబమాల చెప్పే కథల్లో భాగంగా ఈరోజు ఒక మంచి కథని మీకు వినిపిస్తానండి. మీరు శ్రమ లేకుండా హాయిగా చెవి దగ్గర మొబైల్ పెట్టుకుని వినడమే తరువాయి. మరి కథలోకి వెడదామా? పిల్లలకు ఎలాగూ వేసవి సెలవులు వచ్చాయి కదా అని ఓ రోజు మా ఆయన్ని, మీరు ఓ 3 రోజులు ఆఫీస్‌కి సెలవు పెట్టండి. తిరుపతికెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుని వద్దాం. అప్పుడెప్పుడో చిన్నోడికి పుట్టెంటుకలు తీయడానికి వెళ్ళాము అని మా వారిని అడిగాను. లేదు లలిత, ఆఫీసులో సెలవు దొరకడం కష్టం. మొన్ననే కదా రాహుల్ పెళ్ళికని 5 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాను. మళ్ళీ సెలవంటే కష్టమే అన్న ఆయన మాటలు విన్న పిల్లలిద్దరూ నాన్న వెళ్దాం ప్లీజ్ అని ఆయన్ని బలవంతం చేయగా, సరే నేను ఏదో ఆఫీసులో చెప్తాలే, వెళ్దాం. ఆ ఫోన్ ఇటు తీసుకురా, ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాను అన్నాడు. మొత్తానికి తిరుపతికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యాయి. అంతలో మా అన్నయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. లలిత, ఏం చేస్తున్నారమ్మా అని అడిగాడు. ఏం లేదన్నయ్య, పిల్లలకు ఎలాగూ సమ్మర్ హాలిడేస్ కదా, తిరుపతికి వెడదామని టికెట్స్ బుక్ చేయించానన్నయ్య అని చెప్పాను. అరే, మాకు చెప్తే కలిసే వెళ్ళేవాళ్ళం కదమ్మా అన్నాడు. నువ్వు మీతో కలిసి ఎక్కడికి వెళదామని ప్లాన్ చేసినా నువ్వెప్పుడు మా షాప్లో పని ఉంది, నేను రాలేను అంటావు కదా. ఈసారి కూడా అలాగే అంటావని నిన్ను అడగలేదన్నయ్య అన్న నా మాటలకి, అన్నయ్య, లేదమ్మా, మీ వదిన పిల్లలు ఎప్పుడూ పనేనా, అలా మమ్మల్ని ఏదైనా టూర్కి తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నారు. మేము తిరుపతికి వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఎలాగూ మీరు వెళ్తున్నారు కదా, కలిసే వెళదాం. బావకి చెప్పు మాకు టికెట్స్ బుక్ చేయమని అన్నాడు. సరే అన్నయ్య, ఇప్పుడే చేయిస్తా అని ఫోన్ పెట్టేశాను. అన్నయ్య వాళ్ళకి మాకు వేర్వేరుగా టికెట్స్ బుక్ చేయడం వల్ల వాళ్ళకి మాకు వేర్వేరు కోచుల్లో బెర్తులు దొరికాయి. వారం రోజుల్లో ప్రయాణం. అంతా రెడీ అవుతున్నాం. పిండి వంటలు పచ్చళ్ళు రెడీ చేసి ప్యాక్ చేశాను. పిల్లలిద్దరూ మావయ్య వాళ్ళతో కలిసి వెళుతున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అన్నయ్య పిల్లలది కూడా మా పిల్లల వయసే. తిరుపతి వెళ్ళే రోజు రానే వచ్చింది. ఇంటికి తాళం వేసి స్టేషన్కి బయలుదేరాం. ఇంతలో ట్రైన్ వచ్చింది. కాజీపేట నుంచి తిరుపతికి వెళ్ళే పద్మావతి ఎక్స్‌ప్రెస్. అంతా ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళాం. వేసవి సెలవులు కావటంతో భక్తుల రద్దీ బాగా ఉండి తెల్లవారుజామున లైన్లో నిలబడితే సాయంత్రానికి వెంకన్న దర్శన భాగ్యం కలిగింది. ఆ తర్వాత 2 రోజులు చుట్టుపక్కల చూడాల్సిన గుడులన్నీ చూసి తిరుగు ప్రయాణానికి ట్రైన్ ఎక్కాం. అన్నయ్య వాళ్ళది మాది వేరువేరు కోచ్‌లు కావడంతో కాసేపు మాట్లాడి వస్తా అని వాళ్ళ కోచ్‌కి వెళ్తున్న నాకు ట్రైన్ దిగే డోర్ దగ్గర ఒక అమ్మాయి కనిపించింది. సుమారు 10 సంవత్సరాలున్నట్లున్నాయి. తెల్లని కుచ్చుల కాటన్ ఫ్రాక్ వేసుకుంది. చామన ఛాయ రంగు. అమ్మాయి ముఖంలో ఏదో తెలియని కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ ఒక్కతే డోర్ దగ్గర దిగాలుగా కూర్చుని ఉండడంతో నాకు అనుమానం వచ్చి అడిగా, పాప అక్కడెందుకు కూర్చున్నావు? కింద పడతావు. వాష్రూమ్‌కెళ్ళడానికి వచ్చావా? నీ పేరెంట్స్ దగ్గరికెళ్ళి కూర్చో అని చెప్పగానే ఆ అమ్మాయి ఏదో భయం భయంగా ఏడవడం మొదలెట్టింది. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? మీ పేరెంట్స్ ఎక్కడో చెప్పు, నేను తీసుకువెళ్తా అని చెప్పాను. దానికి ఆ అమ్మాయి, మా అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు, నేను మా పిన్ని వాళ్ళ దగ్గర ఉంటున్నాను అని చెప్పింది. మరి ఒక్కదానివే ఉన్నావు? మీ పిన్ని వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాను. దానికి ఆ అమ్మాయి ఏడుస్తూ, నేను పిన్నికి చెప్పకుండా ఒక్కదాన్నే ట్రైన్ ఎక్కాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. టికెట్ తీసుకోలేదు. అందుకే ఇక్కడ కూర్చున్నా అని చెప్పింది. నీ పేరేంటమ్మా అని అడిగాను. అంజలి అని చెప్పింది. అదేమిటి అంజలి, చిన్నపిల్లవి, పైగా మీ అమ్మ నాన్న చనిపోయారంటున్నావు. హాయిగా పిన్ని వాళ్ళతో ఉండక పిన్నికి చెప్పకుండా ఎందుకు వచ్చావు? ఏం కష్టం వచ్చింది అని అడగ్గా, అంజలి ఆంటీ నన్ను వాళ్ళ ఇంట్లో పని అంతా చేపిస్తూ చాలా బాధ పెడుతున్నారు. బాబాయికి 2 పిల్లలు, వాళ్ళేమో స్కూల్కి వెడుతున్నారు. నాతో ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నారు. నాకు స్కూల్కెళ్ళి బాగా చదువుకోవాలనుంది. పిన్ని బాబాయిని ఎన్నోసార్లు బతిమాలాను. కానీ వాళ్ళు నీకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా చదువు కూడా చెప్పించాలా అని 2, 3 సార్లు బాగా కొట్టారు. అందుకే నేను అక్కడ ఉండలేక ఎవరికీ చెప్పకుండా ఈ ట్రైన్‌లో ఎక్కాను అంది. అంజలి మాటలు విన్న నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోకం తెలియని చిన్నపిల్ల, పైగా అమ్మా నాన్నలు కూడా లేరు. అలాంటి పిల్లను కొట్టడానికి వాళ్ళకసలు మనసెలా వచ్చిందో. అంజలి మాటలు విన్న నాకు చాలా బాధేసింది.
అమ్మాయిని దగ్గరికి తీసుకుని, "చూడమ్మా అంజలి, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. నిజంగా నీకు పిన్ని వాళ్ళింట్లో ఇబ్బందిగా ఉందా? మరి ఏదైనా కారణం ఉందా?" అని అడిగాను. "బాధ పెడుతున్నారు" అంది. అంజలిని తీసుకుని మా బెర్త్ దగ్గరికొచ్చి మా ఆయనతో జరిగిందంతా చెప్పాను. ఆయన కూడా చాలా బాధపడి, "ఒక పని చేద్దాం. స్టేషన్‌లో దిగిన తర్వాత పోలీస్ స్టేషన్‌లో అప్పగిద్దాంలే" అన్నాడు. మా ఆయన చెప్పిన దానికి నా మనసు ఎందుకో అంగీకరించలేదు. మనసులో ఒక ఆలోచన వచ్చింది. పరిచయం ఉన్న ఒక ఆవిడ ఆశ అని ఈ మధ్యే తన పేరు మీద అనాథ పిల్లల కోసం కొత్తగా ఆశా ఫౌండేషన్ అని ప్రారంభించింది. కొంతమంది తెలిసిన దాతల సాయంతో అనాథ పిల్లలకి కావాల్సిన సౌకర్యాన్ని కల్పిస్తుంది. అక్కడే అంజలిని చేర్పిస్తే తను కోరుకున్నట్లు బాగా చదువుకోవచ్చు అని మా ఆయనకి నచ్చచెప్పాను. దానికి ఆయన, "అంత దూరం ఎందుకు లలిత? పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్తే సరిపోతుంది కదా" అన్నాడు. "లేదండి, అంజలికి కూడా మన పిల్లల వయసే ఉంది. నాకెందుకో అంజలిని అలా వదిలేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు" అన్నా. నా మాటలకి ఆయన, "సరే నీ ఇష్టం" అన్నాడు. అంతలో కాజీపేట స్టేషన్ వచ్చింది. అందరం ట్రైన్ దిగి ఇంటికెళ్ళాం. స్నానాలు అవి చేసుకుని అందరికీ భోజనాలు తయారు చేశాను. అంజలి కూడా స్నానం చేసింది. నా కూతురు ఫ్రాక్ ఒకటి ఇస్తే అది వేసుకుంది. ఆ మర్నాడు అంజలిని తీసుకుని నేను మా ఆయన ఆశా ఫౌండేషన్‌కి వెళ్ళాం. అందులో ఓ 15, 20 మంది పిల్లలు ఉన్నారు. అందరూ అమ్మా, నాన్న లేని పిల్లలే. చుట్టూ రంగురంగుల పూల మొక్కలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో ఆశా ఫౌండేషన్ చాలా బాగుంది. మేము వెళ్ళిన ఆ సమయంలో ఆశ్రమంలోని పిల్లలందరూ చదువుకుంటున్నారు. అక్కడ నిర్వాహకులతో మాట్లాడి జరిగిందంతా చెప్పాను. అంజలితో కూడా వాళ్ళు మాట్లాడారు. తను కూడా జరిగిందంతా చెప్పింది. వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఒక ఆయా వచ్చి అంజలిని లోపలికి తీసుకెళ్ళింది. అప్పటిదాకా నా చేయి పట్టుకున్న అంజలి ఒక్కసారిగా నా చేయి వదిలేసి పోతుంటే చాలా బాధేసింది. కానీ తప్పని పరిస్థితిలో వెనుదిరిగి ఇంటికి వచ్చాము. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మా బాబు పుట్టినరోజు నాడు ఆశ్రమంలోని పిల్లలందరికీ పండ్లు కొని పుస్తకాలు పంచి అలాగే అంజలిని చూసి వద్దామని ఆశా ఫౌండేషన్‌కి వెళ్ళాము. అంజలి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. "ఏంటమ్మా అంజలి, ఎలా ఉన్నావు?" అని అడిగాను. "బాగున్నాను ఆంటీ" అంది. "ఇక్కడ ఎలా ఉంది? బాగా చదువుకుంటున్నావా?" అని అడిగాను. "ఇక్కడ అంతా చాలా బాగుంది. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను చూసుకోవడానికి ఆయా కూడా ఉంది. ఇంకా బాగా చదువుకుంటున్నా" అని చెప్పింది అంజలి. అంజలి మాటలు విన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా 17 సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో 1, 2 సార్లు వెళ్ళి అంజలిని చూసినట్టు గుర్తు. ఆ తర్వాత నా పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ బాధ్యతలతో నాకు తీరిక లేకుండా పోయింది. ఓ రోజు ఉన్నట్టుండి మా మామయ్య గారికి ఛాతీలో నొప్పి అంటే అప్పటికప్పుడు హాస్పిటల్‌లో చేర్పించాము. మామయ్యకి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. అత్తయ్య పోయినప్పటి నుంచి మా మామగారు మా దగ్గరే ఉంటున్నారు. అందరం మామయ్య ఆపరేషన్ గురించి చాలా కంగారు పడ్డాం. దాదాపు 15 రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. మామయ్యకు ఆపరేషన్ పూర్తి చేసి ప్రాణాలకేం ప్రమాదం లేదని చెప్పిన డాక్టర్ మాటలకి అంతా ఊపిరి పీల్చుకున్నాము. ఆపరేషన్ అయ్యాక మామయ్యని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే ముందు రోజు ఒక నర్సు వచ్చి, "మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు" అని చెప్తే బెడ్ పైన ఉన్న మామయ్యనొక్కడినే వదిలేసి వెళ్ళాను. నర్సు డాక్టర్ లోపల ఉన్నారని చెప్పింది. డోర్ తీసుకుని లోపలికెళ్ళాను. "బావున్నారా ఆంటీ" అని అడుగుతూ ఆ డాక్టర్ నా కాళ్ళకి నమస్కారం చేసింది. నాకేం అర్థం కాలేదు. "అదేమిటమ్మా, లే, నా కాళ్ళకెందుకు నమస్కారం చేస్తున్నావు" అని ఆశ్చర్యంగా అడిగాను. "నేనా ఆంటీ, అంజలి. ఆ రోజు ట్రైన్‌లో మీరే నన్ను ఆశ్రమంలో చేర్పించారు" అంది. ఒక్కసారిగా నా 2 కళ్ళు సంతోషంగా వెలిగిపోయాయి. "అంజలి, నువ్వా? ఎలా ఉన్నావమ్మా? నువ్వు డాక్టరువయ్యావా? నేను నమ్మలేకపోతున్నా" అని దగ్గరికి తీసుకున్నాను. "అవును ఆంటీ, ఆ రోజు ట్రైన్‌లో మీరు కనపడి ఉండకపోతే ఈరోజు నేను ఇలా ఉండకపోయేదాన్నేమో. మీరు నన్ను ఆశ్రమంలో చేర్పించి నాకు మంచి భవిష్యత్తును ఇచ్చారు. మీ కారణంగానే నేను బాగా చదువుకుని డాక్టర్ అయ్యాను" అన్న అంజలి మాటలకి చాలా సంతోషంగా అనిపించింది. "మీరెవరో పెద్దాయన్ని హాస్పిటల్‌లో చేర్పించిన రోజే మిమ్మల్ని చూశాను ఆంటీ. ఆ రోజే మీతో మాట్లాడదామనుకున్నా. కానీ మీరంతా చాలా కంగారుగా ఉండడం చూసి మాట్లాడలేకపోయానంది" అంజలి. మా మామగారిని చేర్పించిన హాస్పిటల్లోనే అంజలి కార్డియాలజిస్ట్‌గా చేస్తోంది. మామయ్యకి ఆపరేషన్ చేసిన డాక్టర్లలో అంజలి కూడా ఉంది.
అంజలిని అలా డాక్టర్‌గా చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అంజలి ఆ రోజు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో నుండి పారిపోయి ఉండకపోతే ఈరోజు ఇలా డాక్టర్ అయి ఉండేది కాదేమో! ఏదేమైనా బాగా చదువుకోవాలి అన్న అంజలి బలమైన కోరికే ఈరోజు అంజలిని ఈ ఉన్నత స్థాయికి చేరేలా చేసింది. అంజలి కోరిక నా కారణంగా నెరవేరినందుకు మనసులో ఆ వెంకటేశ్వర స్వామికి అనేక కృతజ్ఞతలు చెప్పుకున్నాను.